వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఏం జరగాలో జరుగుతుంది. అంతేకాని దాంట్లో ఒక పార్టీ ఇన్వాల్వ్ అయితే సుప్రీంకోర్టు జడ్జి ఇలా ఇస్తారు అలా ఇస్తారు అనేది నాన్ సెన్సికల్. అది పార్టీలో చేరికల గురించి కూడా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని, మా విధానాలు నచ్చి ఎవరైనా వస్తే చేర్చుకుంటాం, హైడ్రా కూల్చివేతలకి వీటికి భయపడిపోయి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇండస్ట్రీస్ నడుపుకునే వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ రిప్రజెంటేటివ్స్ వేరే పార్టీలు పెంచుకొని టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉంది. దానికోసమే రేవంత్ రెడ్డి గారు ఈ స్కెచ్ వేశారు. మీరు నమ్ముతారా ఆ అంశం? అయ్యుండొచ్చు కూడా అండి, కానీ నేను ఐ డోంట్ లైక్ టు అట్రిబ్యూట్, అంటే కాలం సమాధానం చెప్తుంది దానికి. ఇప్పుడే వెంటనే అంటానికి వీల్లేదు. అట్లీస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒక మంచి కార్యక్రమం ఎవరు చేపట్టినా కూడా ముందే ఒక శంకలతో దీనివల్ల చేశారేమో దానివల్ల చేశారేమో అని నేను అనదలుచుకోలేదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ హైడ్రా అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది చూసి, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఎట్లా ఇదవుతుందనేది చూసి అప్పుడు కానీ చెప్పలేమన్నమాట. ఎంతవరకు మీరు నమ్ముతారంటే, మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ను కట్టేలు చేయడం కోసం ఆయన హైడ్రాని తీసుకొచ్చారు. మల్టిపుల్ యాంగిల్స్ వస్తాయండి. అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సంస్కరణ మొదలైందంటే, ఒక మార్పు మొదలైందంటే దానికి వచ్చే ప్రశంసల కన్నా దాని మీద వచ్చే వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో కూడా మల్టిపుల్ యాంగిల్స్లో దీన్ని విశ్లేషించే కార్యక్రమం ఈవెన్ నేషనల్ మీడియా చేస్తుంది. రేవంత్ రెడ్డి ఈరోజు హీ స్కోర్డ్ ఓవర్ బీజేపీ ఇన్ తెలంగాణ. ఏది పార్లమెంట్ ఎలక్షన్లో కొంత గ్రాఫ్ తగ్గింది కాంగ్రెస్కి, అయినా సరే ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మళ్ళీ జనం మనసు చొరకున్నాడు, ప్రజల హృదయాలు కొల్లగొట్టాడు. ఆయన రేపు పొద్దున మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి కాంగ్రెస్ని మరింత బలోపేతం చేస్తాడు. ఇప్పటి మాదిరి కాదు, బొటాబొటీ మెజారిటీ కాదు, స్పష్టమైన మెజారిటీతోటి గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ చేయడానికి, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉంటారనేది కాంగ్రెస్ సజెషన్, నేను ఫామ్ చేయడానికి ఆయన వేసుకున్న వ్యూహంలో భాగమే ఫస్ట్ స్టెప్ హైడ్రా. సో మిమ్మల్ని అందరినీ, మిగిలిన పార్టీలని నోళ్లు ముయించే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇది ఆయన సొంత ఎత్తుగడ, లేకపోతే పార్టీ వాళ్ళ నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఏమైనా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయన చేస్తున్నాడు? ఒక్క విషయం ఏంటంటే, నేను దీన్ని సంస్కరణగానే చూస్తున్నానండి. ఎందుకంటే ఎవరు ఒక మంచి ఆలోచన చేసినా, ఒక మంచి ఆచరణ అనుకున్నా కూడా మనం సమర్థించాల్సిన బాధ్యత ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా. కాకపోతే దాంట్లో ఆచరణ సాధ్యాలు ఏంటి, దాంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇది సంస్కరణగా ముందుకొస్తుందా, లేకపోతే ఆఫ్టర్ అ ఫ్యూ మంత్స్ మనకి ఇది ఒక భస్మాసుర హస్తంలాగా ఈయనకే తలనొప్పి వ్యవహారంగా మారబోతుందా అనేది నేను ఇందాక అన్నట్టుగా టైం విల్ టెల్ us. ఇంకొన్ని నెలలు గడిచిన తర్వాత కానీ హైడ్రాని ఎట్లా అంటే లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవుతారు, లీగల్గా ఎంత మెస్ అవ్వబోతుంది ఇది, అట్లాగే ఎవరి వెంట వెళ్తున్నారు, అంటే ఓన్లీ క్రీమీ లేయర్ వైపే ఉంటారా, లేకపోతే ఇట్లా మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వైపు వస్తారా, ఇవన్నీ కూడా చూడవలసిన విషయాలు. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా మీరు ద మినిట్ యూ అటాక్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్, ఇప్పుడున్న ఏదైతే పాజిటివ్ వైబ్స్ ఇన్ ద సొసైటీ కంప్లీట్గా మారిపోతుంది. ఒకసారి మీరు ఒక మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ ఇంకా కూల్చారనుకోండి, వెంటనే మీకు వైబ్ మారిపోతుంది. ఇప్పుడు ఎవరైతే పొగుడుతున్నారో అప్పుడు తిడతారు, అరే వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుంటే వెళ్ళి నేలమట్టం చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాగే పేదవాళ్ళని కనుక మీరు నిరాశ్రయులను చేశారనుకోండి ఓవర్ నైట్, వాళ్ళ ఇల్లు నేలమట్టం చేసి, అది మంచి పేరు రాదు కదా, దాని మీద అజిటేషన్స్ మొదలవుతాయి. సో నేను అందుకే అంటుంది, ఇది సంస్కరణ అవుతుందా, అందరూ మెచ్చే విధంగా ముందుకు సాగుతుందా, లేదు భస్మాసుర హస్తమై ఆయన్నే కబళించి వేస్తుందా అనేది టైంలో తెలుస్తుంది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, అది ఇప్పుడే తెలియదు మనకి. సో ఇందులో మీరు యూఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ రిఫార్మ్స్ యాంగిల్, ఇందులో పొలిటికల్ యాంగిల్ ఏం లేదంటారు? ఐ వుడ్ లైక్ టు బిలీవ్ అండి, ఉంటుంది డెఫినెట్గా. ఎప్పుడైనా అండి ఒక రాజకీయ పార్టీగా ఏది చేసినా కూడా దాని వెనకాల రాజకీయం ఉంటుంది. ఎంతో కొంత ఆ పార్టీకి బెనిఫిట్ అయ్యే విధంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, డెఫినెట్. అందులో ఐ థింక్ మీరు తెలంగాణలో 18% మీరు తెచ్చుకుంది ఓటింగ్ పర్సంటేజ్ మొన్న పార్లమెంట్ 36% మీరు తెచ్చుకున్నారు కదా. ఎక్కడ మీ గ్రాఫిక్ జస్ట్ ఇంకొక 4% అట్లా పెంచుకొని ఉన్నారనుకోండి, ఇటు తలకిందలయ్యేవి రిజల్ట్. అది గమనించే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ రేవంత్ రెడ్డికి స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చింది. దక్షిణాదిలో బీజేపీ ఎదగకూడదు, ఎదిగితే కాస్త పట్టున 2 రాష్ట్రాలని మనం కోల్పోయే ప్రమాదం ఉంది, తెలంగాణతో పాటు కర్ణాటక ప్రమాదం ఉంది. సో ఎవరు ఎలా వెళ్తారనేది మీరు చూసుకోండి అంటే ఆయన ఈ అంశం తెర మీద తీసుకొచ్చి మిమ్మల్ని, అంటే బీపీఎల్ సెక్షన్స్లో, బిలో పవర్టీ లైన్ సెక్షన్స్లో
అలాంటి బిలో మిడిల్ క్లాస్ సెక్షన్స్లో బీజేపీ ఎంతో కొంత ఇప్పుడు వస్తున్న ఆదరణని తగ్గించడానికి కట్టేలు చేయడానికి ఎత్తుగడ అంటున్నారు. ఒకటైతే చెప్తానండి, నేను సంస్కరణగా నేను భావిస్తున్నాను. కానీ కొంతమంది ఏమంటారంటే ఒక రాబిన్ హుడ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు, ఇది పెద్దవాళ్ళని కొట్టేస్తే చిన్నవాళ్ళందరికీ సంతోషంగా ఉంటారు కాబట్టి, అంటే ఒక కైండ్ ఆఫ్ ఆ హీరో ఇమేజ్ వస్తుంది అన్న దీంతో చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ నేను ముందు అన్నట్టుగా ఏది కూడా నిబంధనలకి లోబడకుండా, ఒక లీగల్ శాంక్టిటీ లేకుండా ఒక ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు వెళ్ళి అది కొట్టేసినా కూడా అది మిస్ అవుతుందండి, లీగల్ మిస్ అవుతుంది. ఎందుకంటే అందరు ఇప్పుడు యాంటిసిపేటరీగా తెచ్చుకుంటారు ఆర్డర్స్. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చింది అనుకోండి, వాళ్ళు వెళ్తారు మా ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయమని. మనకి ఇండియాలో ఇప్పుడున్న కేసుల నంబరు, అవి కోర్టులలో వెళ్తున్న తీరు చూస్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పవర్లో? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ సో ఈజీ యాజ్ పీపుల్ మేక్ ఇట్ అవుట్ టు బి. సరే, ఇప్పటివరకు రాష్ట్రంలో పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్కరణలు గురించి మాట్లాడాం. అధికారానికి జస్ట్ రవంత దూరం దాకా వెళ్ళి ఆగిపోయిన మీ పార్టీలో సంస్కరణలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ మీరు ఎక్కడైనా ఫలానా చోట కొంచెం చిన్న తప్పిదమో పొరపాటు జరిగింది, నారో మార్జిన్ తోటి మేము వి లాస్ట్ సమ్ సెగ్మెంట్స్ అనే భావన మీకు ఉంది అంటే మీలాంటి చాలా మంది నాయకులకు ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రతి అపజయాన్ని ప్రతి విజయాన్ని కూడా విశ్లేషిస్తుందండి. ఎందుకు వచ్చింది మెజారిటీ అనేది చూస్తాం, ఎందుకు లూజ్ అవుట్ అయిపోయింది అనేది చూస్తాం. ప్రతి పరిణామాన్ని మేము చాలా కీన్గా విశ్లేషించుకుంటాం అంతర్గతంగా మా పార్టీలో. అలాగే మా పార్టీని స్ట్రెంథన్ చేసే పని కూడా చాలా సైలెంట్గా జరుగుతుంది. అది మిగతా పార్టీలాగా దానికి చాలా అంటే పబ్లిసిటీ అలా ఉండదు. దట్స్ ఎవ్రీడే ప్రాసెస్, ప్రతిరోజు నిత్యం జరిగేది అది. సో అది స్ట్రెంథనింగ్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా మేము విలేజెస్ వైపు, రూరల్ సైడ్ ఇంకా స్ట్రెంథన్ అవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద ఫోకస్ అయితే ఉంది. సో ఇంత క్లియర్గా మీకు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అయితే మీకు నమ్మకం వచ్చింది. 28 అనుకుంటా నెక్స్ట్ జరిగే 28 అసెంబ్లీ ఎలక్షన్స్కి, 29 పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీలో పూర్తిగా కంప్లీట్ కొత్త రక్తం కనిపించే అవకాశం ఉందా? మోస్ట్లీ అండి, మొత్తంగా 70-80% మోస్ట్లీ కొత్త రక్తానికి అవకాశం వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మహిళల్ని, యువతని, కొత్త వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తుంది. ఐ థింక్ నిన్న అనుకుంటాను మోడీ గారు కూడా ప్రస్తావన చేశారు ఒక సందర్భంలో, ఒక మీటింగ్లో పక్క రాష్ట్రంలో. ఆయన ఆ మాట మాట్లాడటం కూడా జరిగింది, యువతని ఎక్కువగా ప్రోత్సహిస్తూ. అంటే మీకుగా మీరు ఎదిగే ప్రయత్నమా ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో మీకు ఏంటంటే ఎవరో ఒకళ్ళ మీద బ్యాంక్ అవటమో, ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకోవటమో చేస్తే కానీ తప్పించి మీరు ఎక్సెల్ అవ్వడానికి ఇక్కడ వాతావరణం అనుకూలించట్లా. అంటే ఇన్ఫాక్ట్ రఫ్ వెదర్స్ ఉన్నాయి మీకు ఇక్కడైతే. రైట్, తెలంగాణలో తీసుకోండి, మేము మా అంతటా మేమే ఎదుగుతున్నాము. మేమేమి మొన్న పార్లమెంట్లో కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేసాము, అంతకుముందు అసెంబ్లీలో ఇండిపెండెంట్గానే పోటీ చేసాము. డెఫినెట్గా మా స్ట్రెంగ్త్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్, అంటే ఒక ఎలక్షన్ నుంచి ఇంకొక ఎలక్షన్కి మేము పెరుగుతూనే ఉన్నాం. ఎక్కడ 4%, ఎక్కడ 36% ఇవాళ. సో డెఫినెట్గా ఫ్రమ్ ఎలక్షన్ టు ఎలక్షన్ మేము చాలా అనూహ్యంగా పుంజుకుంటున్నాము. అండ్ మా ఓన్ బలం పెంచుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం ప్రతిసారి. హిందూ ఓటు కన్సాలిడేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా, లేకపోతే ప్రజల్ని ప్రజలుగానే చూడాలి, హిందువులుగాను లేకపోతే హైందవేతరులుగాను చూడాలనే మీ పాత ఫిలాసఫీ మీదే ఇంకా బ్యాంక్ అయి ఉన్నారా మీరు? లేదండి, ఆ ఫిలాసఫీ పాత ఫిలాసఫీ లేదు. నేను పార్టీలో చేరి దాదాపు ఇప్పటికి 5 years దాటిపోయింది. ఈ 5 yearsలో కూడా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఆ డిఫరెన్స్ కానీ ఆ డిస్టింక్షన్ కానీ లేదండి. హిందువులు, నాన్ హిందూస్ అనేది ఏమీ లేదు. ఇండియన్స్ అనేది మేము చూస్తాం. ఇండియా ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్ అనేది మా సిద్ధాంతం ఎప్పుడు కూడా. సో ఎనీ ఇండియన్ ఈజ్ అవర్స్. ఎవరు ఇండియాలో ఇంట్రూడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం, కానీ బట్ ఇన్క్లూడింగ్ ఇక్కడ ఉన్న మైనారిటీస్తో సహా హిందువులు అందరం కూడా ఇండియన్స్ అనే బలంగా భావిస్తాం. అంటే మీ మీద అపప్రద ఉంది, హిందుత్వ ఎజెండా తోటి మాత్రమే ఎప్పటికైనా సరే మీకు మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ హిందుత్వ ఎజెండా పనిచేసి ఉంటే మీరు యూపీలో కానీ దేశవ్యాప్తంగా 63 సీట్లు మీరు కోల్పోయే పరిస్థితి వచ్చుండేది కాదు. యూపీలో అయితే 40 సీట్లు కోల్పోయారు, దేశవ్యాప్తంగా ఇంకొక 23 కోల్పోయారు. సో అది రాముణ్ణి మార్కెట్ చేయడం ఆపేస్తారా నెక్స్ట్ ఎలక్షన్స్లో? అది కరెక్ట్ కాదండి, రాముణ్ణి మార్కెట్ చేయలేదు యాక్చువల్గా. అసలు మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఇన్ ద పార్టీ కూడా ఎలక్షన్స్ ముందు ఏంటంటే రాముణ్ణి మీరు ఎక్కడా కూడా మీ స్పీచెస్లో కూడా ఇచ్చేయొద్దు అనేది చెప్పారు. ఎందుకంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మాకు కల్చరల్ నేషనలిజం అంటాము, అది మా విధానం. అది ఏంటంటే ఈ కంట్రీలో
మెజారిటీ హిందూస్ ఉన్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతానికి దూరం అవ్వదు. దట్ డజంట్ మీన్ దట్ వీ వుడ్ హేట్ సంబడి ఎల్స్ లైక్ మైనారిటీస్ కానీ అట్లని కాదు. మైనారిటీస్ మన వాళ్ళే, ఎవరైనా మన వాళ్ళే, ఇండియన్స్ అనుకుంటాం అంతే, అంతకు మించి ఏముండదు. అంతేగాని రాముడిని కానీ కృష్ణుని కానీ ఇంకో దేవుడిని కానీ మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు దే ఆర్ బియాండ్ మార్కెటింగ్ కదండి. మెజారిటీ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ హిందూస్. సో హిందువులందరూ ఆరాధించే దేవుడు రాముడు. ఆ రాముడిని మేము కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కానీ మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇక్కడ సంగతి మాట్లాడట్లేదు. ఇంకా ఉత్తరాదిలో ఏంటంటే కొంత ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది, అంటే కనెక్టివిటీ విత్ ద మిథలాజికల్ ఫిగర్స్, ఇలా రామ, అలాంటి కృష్ణ. సో ఆ ఎమోషనల్ బాండేజ్ని